మీ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? లైక్ ఏ ఊరు? ఎక్కడి నుంచి? మాది లోకల్ గోదావరి జిల్లా అండి. గోదావరి జిల్లా దగ్గర కొవ్వూరు దగ్గర దేవరపల్లి. హ్మ్. చిన్న ఊరు. తర్వాత మాది పార్లమెంట్ రాజమండ్రి కింద వస్తుంది. ఓకే. ఓకే. అక్కడ. సో అంటే అంటే నేను అక్కడే ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నా. అచ్చా! ఓకే. సో సడెన్‌గా ఫ్యాషన్ డిజైనర్ నుంచి యాక్ట్రెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? కొన్ని మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. సో నేను డిజైనర్‌గా ఉన్నప్పుడు నేను ఆ పనే చేసుకున్నాను. కోవిడ్‌లో అందరూ భయంగా ఉండి అంతా చేస్తా ఉన్నప్పుడు నేను సడన్‌గా బికమ్ ఏ యాక్ట్రెస్. ఓకే. యాక్ట్రెస్ ఎందుకు అంటే అప్పుడు దాని క్రెడిట్ కూడా నేను ఆర్‌జీవి గారికి ఇస్తాను. ఓకే. ఎందుకంటే మనకు తెలీదు. ఆయన పిలిచారు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నువ్వే హీరోయిన్‌గా చేయాలన్నారు. ఓకే అంతే. ఏమనిపించింది ఆ క్షణం? అంటే నేను హీరోయిన్ అంటే డిజైనర్ అలా ఏమనిపించలేదు. ఏమని అలా అనిపించిందా? ఏమనిపించలేదు. చేయగలనా అసలు నేను ఏమన్నా అనిపించిందా పోనీ? చేయగలను అని తెలుసు. నాకు ఎందుకంటే నాకు ఒకటి కెమెరా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. బికాజ్ నేను తేజ గారి సినిమాలప్పుడు ఎవరన్నా ఆర్టిస్టులు రాకపోయినా ఎవరన్నా ఏదైనా చేయకపోతే నేను చేసేదాన్ని. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. తర్వాత ఇంకొకటి ఏమంటే డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎవరికైనా అన్ని క్యారెక్టర్ ఒక 3-4 క్యారెక్టర్లు కూడా నాకు తేజ గారు చెప్పించిన సినిమాలు ఉన్నాయి. ఒకటే వాయిస్తో ఒక 2-3 క్యారెక్టర్లు చెప్పించేసేవారు ఆయన. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర నేర్చుకున్నా. అండ్ ఇంకోటి హీరోయిన్స్కి నేనే ప్రాంప్టింగ్ ఇచ్చేదాన్ని ఎక్కువ. లావణ్య త్రిపాఠితో వర్క్ చేసినప్పుడు కానీ, రెజీనా కానీ, తర్వాత ఇంకా ఎవరైనా కొత్త హీరోయిన్స్ ముంబై వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి అప్పుడు తెలుగు రాదు కదా. రానప్పుడు ఫస్ట్ నేను తెలుగులో చెప్పేదాన్ని వాళ్ళకి. ఎక్కువ రెజీనాకు నాకు బాగా గుర్తు. రెజీనా ఒకటి, లావణ్య త్రిపాఠి ఒకటి. బాగా ఇట్లా ఎక్స్ప్రెషన్ అప్పుడు తమిళ్ నల్ల ఎరకెంగ్లా అంటాం మనం, తెలుగులో ఎలా ఉన్నారు లైక్ వేరియేషన్ ఇమ్మీడియట్లీ. అది ఇంగ్లీష్ హౌ యూ, దెర్ ఈస్ నో ఎక్స్ప్రెషన్. అంటే ఇంగ్లీష్కి తక్కువ ఉంటుంది కదా మనకి తెలుగుకి, బికాస్ ఇట్స్ ఎ ప్రొనౌన్సియేషన్. ఆ ప్రొనౌన్సియేషన్లో నుంచి వచ్చేదే ఎక్స్ప్రెషన్. సో దట్ నాకు అలాగా వాళ్ళకి చెప్పేదాన్ని. సీన్ పేపర్ తీసుకొని ఇలా ఉంటుంది అని మిర్రర్ ముందు నిలబడి మీరు ప్రాక్టీస్ చేయమని చెప్పి నేను ప్రాంప్టింగ్లా చెప్పేదాన్ని. సో అదొక ఎక్స్పీరియన్స్. అంటే అప్పుడు తెలియకుండా ఎన్ని ప్లస్ మనకి. ఓకే. అండ్ అంటే ఎలాగో హీరోయిన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీకు రాశిఖన్నా గారికి ఏదో అది ఓల్డ్ స్టోరీ. ఏంటది అసలు ఎగ్జాక్ట్గా ఏమైంది అసలు? ఏం లేదు, కాస్ట్యూమ్ దగ్గర అది సాంగ్ ఏదో జరుగుతుంది. 3 o'clock ఆ సారీ వేసుకోవాల్సి వస్తుంది అమ్మాయి. నేను అంతకు ముందే వెళ్ళి కాస్ట్యూమ్ ఇచ్చేసి వచ్చేసాను. సారీయే కదా. అండ్ ఇంకోటి అక్కడ 50 మంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు సాంగ్కి. రాజసుందరం మాస్టర్ ఏమో కొరియోగ్రాఫరు. అయితే నేను వెళ్ళి ఇచ్చేసి నేను వచ్చేసాను. మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు కదా. అప్పుడు వాళ్ళ మేకప్ మ్యాన్ వెంకటేషన్ ఎవరు ఉండే, అన్నకి చెప్పాను, అన్న మీరు ఆ సారీ కట్టేటప్పుడు ఎవరు పిలిచినా వచ్చి కడతారన్న, నేను వెళ్ళిపోతాను. అంత ట్రయల్స్ అంతే, ట్రయల్ అయిపించేసాను. ఏది యాక్సెసరీస్ ఏం పెట్టుకోవాలి ఏంటి, హెయిర్ స్టైల్ కూడా నేనే చెప్పేదాన్ని. యాక్చువల్గా నేను డిజైన్ చేసినప్పుడు ఏ హీరోయిన్ అయినా ఎక్సెప్ట్ లైక్ మేబీ సమంత, రకుల్ ఇలాంటి వాళ్ళకి తప్ప మిగిలిన హీరోయిన్లు అందరికీ నేను హెయిర్ స్టైల్తో సహా నేను చెప్పేదాన్ని. ఎందుకంటే డిజైనింగ్ అంటే టాప్ టు బాటమ్ ఏ స్టిక్కర్ పెట్టుకోవాలి, మేకప్ కూడా నేను చెప్పేదాన్ని. నా జాబ్ అదే. నేను ఏ సినిమా చేస్తే నేను అలాగే చెప్పేదాన్ని. సో దట్ అలా చెప్పినప్పుడు నేను అన్ని చెప్పి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత 3 o'clock నాకు కాల్ వచ్చింది. నేను ఎనీ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంటే వర్క్ ఫోన్ అన్నప్పుడు మనం ఎప్పుడు ఆఫ్ చేసుకోవడం అట్లా పెట్టుకోకూడదు. ఏ టైంలో ఏదైనా అవసరం ఉండొచ్చు. నైట్ షూట్ జరుగుతుందంటే అసలు ఫోన్ నేను ఎప్పుడు దూరంగా కూడా దగ్గర పెట్టుకునేదాన్ని. అలాంటప్పుడు 3 o'clock నాకు కాల్ వచ్చి నాకు శారీ కట్టాలని చెప్పి కాల్ చేసేవారు. ఎప్పుడేంటి సారీ అరౌండ్ 3 ఆ టైం అనేటప్పటికి సరే ఇంకేం మాట్లాడకూడదు కదా. వెళ్ళొచ్చిన తర్వాత నాకు రాజసుందరం మాస్టర్ గారు అడిగారు, అనిల్ రావుపూడి ఇద్దరు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు అంటే, హీరోయిన్కి శారీ కట్టాలంట రమ్మంది అంటే, ఇంతమంది ఉన్నారు కదా అని అన్నారు. ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఎవరు కట్టరా శారీ అన్నారు. నువ్వే కట్టాలా అన్నారు. షీ కాల్డ్ అండ్ ఐ కేమ్ అన్న, అంతే. ఇంకంతకన్నా ఏం చెప్తాము అంటే అప్పుడు రాజసుందరం మాస్టర్ అన్నారు, ఏం అంటే ఆయన తమిళ్లో చెప్తారు కదా అది అన్నట్టు అనేటప్పటికి ఇక అప్పుడు నేను అనుకున్న ఒకటే నాకు అనిపించింది. ఎందుకంటే నేను చెప్పే వచ్చా. రెండోది, ఇప్పుడు ముంబై నుంచి చాలా మంది డిజైనర్స్ వస్తున్నారు. వాళ్ళు సెట్కి వస్తారా? వాళ్ళు కనీసం వాళ్ళ కాస్ట్యూమ్ ఏంటని డైరెక్ట్గా చూపిస్తారా? కాన్సెప్ట్ ఏంటనేది చూపిస్తారా? తెలియదు. మనం అందుబాటులో ఉన్నాము. సో వాళ్ళకి ఇంకోటి నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలామందికి ఏమంటే ఇక్కడే కదా వెళ్ళే వస్తారు, ఏం చేస్తారు, ఏదో పర్సనల్ అంటే పర్సనల్ అసిస్టెంట్స్. నేను పర్సనల్ కూడా కాదు అప్పుడు, నేను ఎంటైర్ మూవీ. సో దట్ వాళ్ళు ఎలా అంటే అసిస్టెంట్లా బిహేవ్ చేస్తారు. అంటే నేను కొంతమందిని అబ్జర్వ్ చేసినంత వరకు ఒక డిజైనర్ అన్నా లేకపోతే ఎవరన్నా ఒక వీళ్ళు మేకప్ అన్నా ఇల్లన్నా దే ఆర్ లైక్ వాళ్ళకి అసిస్టెంట్స్ లాగానే ఫీల్ అవుతారు. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్.
ఓన్ ఇది ఉంటది కదా. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్ప. అంతే. Definitely కదా. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు వచ్చిన మేకప్ అండ్ ఆర్టిస్ట్ అలా నేను బిహేవ్ చేయను, బికాస్ ఐ నో అప్పుడు నేను ఎలా ఫీల్ ఫీల్ అవ్వకూడదని నేను వాళ్ళెవరి దగ్గర నేను అలా బిహేవ్ చేయను.